మిథునరాశి వాళ్ళను చూస్తే ఒక ప్రత్యేకత వెంటనే కనిపిస్తుంది. మీరు ఆలోచించేవారు, మాట్లాడేవారు, వేగంగా స్పందించేవారు. ఒకే చోట ఎక్కువసేపు నిలబడటం మీకు కష్టం. కొత్త విషయాలు, కొత్త మనుషులు, కొత్త ఆలోచనలు ఇవే మీ జీవితం. అలాంటి రాశికి శనికాలం వచ్చినప్పుడు ఎందుకు కాస్త భారంగా అనిపిస్తుందంటే, శని నెమ్మదిగా నడిచే గ్రహం, మీరు వేగంగా నడిచే రాశి. అందుకే ఈ రెండు స్వభావాలు ఢీకొన్నప్పుడు లోపల అసహనం మొదలవుతుంది. ముందుగా ఏలినాటి శని గురించి అర్థం చేసుకుందాం. మిథునరాశివారికి ఏలినాటి శని అంటే, శని వృషభరాశిలో ప్రవేశించినప్పటినుంచి మొదలై మిథునరాశిలో ఉండి కర్కాటక రాశిలోకి వెళ్లేవరకు సాగే కాలం. ఇది మొత్తం 7.5 సంవత్సరాలు. భవిష్యత్తులో ఈ కాలం మొదలయ్యే సమయానికి చాలామంది మిథునరాశివాళ్ల జీవితంలో మార్పులు ఇప్పటికే మొదలయ్యుంటాయి. మొదటి దశలో, అంటే శని వృషభంలో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా అనిపిస్తాయి. ఎంత సంపాదించినా చేతిలో నిలవట్లేదు అన్న భావన వస్తుంది. ఇది శని చేస్తున్న పని. మీ జీవితంలో అవసరంలేని ఖర్చులు, అవసరంలేని మనుషులు, అవసరంలేని ఆలోచనలేవో మీకు చూపించడం. రెండో దశ శని మిథునరాశిలోకి వచ్చినప్పుడు. ఇదే అసలు పరీక్ష. బాధ్యతలు పెరుగుతాయి. మీరు మాట్లాడటంతో, ప్లాన్ చేయటంతో తప్పించుకున్న విషయాల్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని విషయంలో సీరియస్ కావాల్సి వస్తుంది. మాటల కన్నా పనితో నిరూపించాల్సిన పరిస్థితులు వస్తాయి. చాలామంది మిథునరాశివాళ్లకు ఈ దశలో నాకు స్వేచ్ఛ పోయింది అన్న భావన వస్తుంది. కాని నిజానికి శని మీకు ఫోకస్ నేర్పిస్తున్నాడు. ఒకే దారిలో నిలబడగలిగితే ఎంత దూరం వెళ్లొచ్చో చూపిస్తున్నాడు. మూడవ దశ శని కర్కాటకంలో ఉన్నప్పుడు. ఇది కొంచెం ఉపశమనంగా ఉంటుంది. కుటుంబ విషయాలు ముందుకొస్తాయి. గతంలో చేసిన కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఏలినాటి శని ముగిసేసరికి మీరు పూర్తిగా మారిపోయుంటారు. మాటలతో కాదు, అనుభవంతో బలపడిన వ్యక్తిగా. ఇప్పుడు అర్ధాష్టమ శని గురించి మాట్లాడుకుందాం. మిథునరాశికి అర్ధాష్టమ శని అంటే శని వృషభరాశిలో ఉన్న కాలం. ఇది ఏలినాటి శని మొదటి దశతో కూడా సరిపోతుంది. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్యలు రావచ్చు. మిథునరాశివాళ్లు ఎక్కువ ఆలోచిస్తారు. అదే అర్ధాష్టమ శని సమయంలో శరీరాన్ని కూడా అలసిపోనిస్తుంది. ఈ దశలో శని చెబుతున్న మాట ఒక్కటే: మనసుకు విశ్రాంతి ఇవ్వడం కూడా బాధ్యతే. ఇక అష్టమ శని. మిథునరాశికి అష్టమ శని అంటే శని మకర రాశిలో ఉన్న కాలం. ఇది జీవితంలో అకస్మాత్తుగా మార్పులు తెస్తుంది. ఉద్యోగం మారడం, నివాసం మారడం, సంబంధాల్లో అనూహ్య పరిణామాలు ఇవన్నీ ఈ కాలంలో జరిగే అవకాశాలుంటాయి. చాలామంది భయపడే దశ ఇదే. కాని నిజం చెప్పాలంటే అష్టమ శని మీ జీవితంలో పాతదాన్ని పూర్తిగా వదిలిపెట్టే అవకాశమిస్తాడు. మీకు పనికిరాని భయాలు, అనవసరమైన బంధాలు, లోపలి అస్థిరత ఇవన్నీ బయటకు తెచ్చి శుద్ధి చేస్తాడు. ఈ సమయంలో మిథునరాశివాళ్లు లోపల చాలా మారతారు. బయట నవ్వుతూనే లోపల లోతైన ఆలోచనలు చేస్తారు. ఆత్మవిశ్లేషణ జరుగుతుంది. ఇది బాధగా అనిపించినా తర్వాత జీవితాన్ని కొత్త కోణంలో చూసే శక్తిని ఇస్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మిథునరాశివాళ్లు శనికాలంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే కష్టాలు పెరుగుతాయి. ఎదుర్కొంటే మాత్రం శని మీకు గొప్ప బలమిస్తాడు. నిజాయితీగా పనిచేయడం, మాటలకు తగ్గ పనిని చూపించడం, బాధ్యత నుంచి పారిపోకుండా స్వీకరించడం ఇవే శని కోరే లక్షణాలు. మొదట మిథునరాశి మహిళల విషయానికి వస్తే, ఈ కాలంలో వీరి మనసు చాలా వేగంగా ఆలోచనలు మారుస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్లీ సందేహం రావడం, మాటల్లో తప్పుగా అర్థం చేసుకోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, కానీ మనసు మాత్రం స్వేచ్ఛ కోరుకుంటుంది. ఈ రెండూ మధ్య సమతుల్యత నేర్చుకోవడమే శని ఇక్కడ ఇచ్చే పాఠం. పరిహారంగా ప్రతిరోజూ ఉదయం 5 నిమిషాలు మౌనంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం, శనివారం చిన్న అమ్మాయిలకు లేదా మహిళలకు సహాయం చేయడం చాలా ఉపశమనమిస్తుంది. ఇక వ్యాపారులు. మిథునరాశి వ్యాపారులకు శనికాలం మాటల మీద నియంత్రణ నేర్పిస్తుంది. భాగస్వాములతో చర్చలు, ఒప్పందాలు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి మాట ఇచ్చి తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాని క్రమశిక్షణగా, లెక్కలు స్పష్టంగా ఉంచితే శని వ్యాపారాన్ని నిలబెడతాడు. పరిహారంగా శనివారం రోజున వ్యాపార స్థలంలో నిశ్శబ్దంగా కొంత సమయం గడపడం, అవసరం లేని వాదనలు నివారించడం మంచిది. ఉద్యోగుల విషయానికి వస్తే మిథున
రాశి ఉద్యోగులకు ఈ కాలం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. పనులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫలితం ఆలస్యంగా కనిపిస్తుంది. సహోద్యోగులతో కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. ఇది శని పెట్టే పరీక్ష. ఓర్పుతో, మాటల్లో స్పష్టతతో పనిచేస్తే చివరికి గుర్తింపు తప్పకుండా వస్తుంది. పరిహారంగా శనివారం హనుమాన్ లేదా శని నామస్మరణ చేయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మిథున రాశి వారికి శనికాలం డాక్యుమెంటేషన్ మీద దృష్టి పెడుతుంది. మాటల మీద నమ్మి ఒప్పందాలు చేస్తే ఇబ్బందులు రావచ్చు. ప్రతి విషయం రాతపూర్వకంగా ఉండాలి. ఆలస్యాలు వచ్చినా సహనం పాటిస్తే చివరికి లాభం ఉంటుంది. పరిహారంగా భూమి సంబంధ పనులు ప్రారంభించే ముందు ఒకసారి దేవుడిని, పెట్టలను స్మరించుకోవడం శుభప్రదం. షేర్ మార్కెట్లో ఉన్న మిథున రాశివారికి ఈ కాలంలో వార్తలు, సూచనలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాని ప్రతి మాట నమ్మడం ప్రమాదం. శని ఇక్కడ బుద్ధిని పరీక్షిస్తాడు. విశ్లేషణతో, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెడితే స్థిరమైన ఫలితం వస్తుంది. పరిహారంగా శనివారం ట్రేడింగ్ తగ్గించి దానం చేయడం మంచిది. వ్యవసాయం చేసే మిథున రాశివారికి శనికాలం వాతావరణం, కార్మికులు, ఖర్చులు అన్నింటినీ సమతుల్యం చేయమంటుంది. పొలంలో నిర్లక్ష్యం చేస్తే నష్టం, శ్రద్ధగా చూసుకుంటే క్రమంగా లాభం. పరిహారంగా పశువులకు మేత వేయడం, రైతు కూలీలకు న్యాయం చేయడం శుభ ఫలితాలనిస్తుంది. విదేశీ సంబంధ ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే మిథున రాశివారికి శనికాలం ఆలస్యాలను చూపిస్తుంది. వీసా, ప్రయాణం, ఒప్పందాలు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. కానీ ఇది నిరాశపడే సమయం కాదు. ఓర్పుతో ప్రయత్నం కొనసాగిస్తే చివరికి దారులు తెరుస్తాయి. పరిహారంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, శనివారం నల్ల వస్త్రాలు దానం చేయడం మంచిది. ఇక సినీ, మీడియా రంగంలో ఉన్న మిథున రాశి కళాకారుల విషయానికి వస్తే శనికాలం మాటల కంటే పనిని మాట్లాడమంటుంది. పేరు ఆలస్యంగా వచ్చిన పేరు నిలకడగా ఉంటుంది. అహంకారం తగ్గించి కష్టపడే సహచరులను గౌరవిస్తే శని అనుకూలంగా మారుతాడు. పరిహారంగా గురువుల పట్ల కృతజ్ఞతాభావం, సేవాభావం పెంచుకోవడం చాలా అవసరం. మొత్తంగా మిథున రాశి వారికి శని ఒక నిశ్శబ్ద ఉపాధ్యాయుడు. మాటలపై నియంత్రణ, ఆలోచనల్లో స్థిరత్వం, క్రమశిక్షణ ఈ మూడూ పాటిస్తే శనికాలం భయంకరంగా కాదు, బలంగా తయారు చేసే సమయంగా మారుతుంది.